నైరుతి రుతుపవనాలు కేరళను తీరాన్ని తాకాయి. గతేడాది కంటే ముందుగానే మాన్సూన్ వచ్చింది. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాన్ని కూడా రుతుపవనాలు పలకరించాయి. మరో 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల రాకతో తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. రేపు తెలంగాణతో పాటు ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, అల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈసారి వర్షాలు పుష్కలంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 4-5 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలను తాకాయి రుతుపవనాలు. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు వచ్చేశాయి. ఈశాన్య, కేరళ రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఐఎండీ. ఇప్పటికే తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొచ్చి, కొల్లంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. కేరళలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్.